హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మన దగ్గర ఉన్న ఓల్డ్ వాచెస్కి న్యూ లుక్ అనేది ఏ విధంగా తీసుకురావాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న ఈ 2 బ్లాక్ వాచెస్ కూడా నా దగ్గర 10 ఇయర్స్ బ్యాక్ వాచెస్ అండి. వీటికి బెల్ట్స్ అయితే ఖరాబ్ అయిపోయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ఫాస్ట్ ట్రాక్ వాచ్ అండ్ ఇంకో బ్లాక్ వాచ్ వచ్చేసి టైం వెల్ అండి. ఈ 2 డైల్స్ అయితే బాగానే ఉన్నాయి, బెల్ట్ అనేది పాడైపోయింది. సో వీటికి న్యూ లుక్ ఏ విధంగా తీసుకొస్తానో మీరు ఈ వీడియోలో చూసేసేయండి. ఈ వాచెస్ని రెడీ చేయడానికి మీ దగ్గర ఏ ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్లో ఉందో ఆ ఫ్యాబ్రిక్ని అయితే తీసుకోండి. లేదు అని అంటే మీరు ఏదైనా డ్రెస్ కోసం ఈ వాచ్ రెడీ చేసుకోవాలనుకుంటే ఆ డ్రెస్కి సంబంధించిన ఫ్యాబ్రిక్ మీ దగ్గర ఉంటే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఒక ఎలాస్టిక్ కూడా అవసరం ఉంటుంది వాచ్కి. సో ముందుగా ఇలా బెల్ట్స్ రెండింటిని రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసేసి ఓన్లీ డైల్ మాత్రమే మనకు యూజ్ అవుతుంది. సో నేను 2 వాచెస్ యొక్క బెల్ట్స్ అనేవి రిమూవ్ చేసేసాను. ఈ వాచ్ కోసం నేను యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ అనేది 2 ఇంచెస్, అలానే హైట్ వచ్చేసి 30 ఇంచెస్ ఉందండి. ఇప్పుడు ఆ ఫ్యాబ్రిక్ని హాఫ్కి ఫోల్డ్ చేసి చివరన ఒక స్టిచ్ అయితే వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. దాన్ని ఇలా సూది దారం సహాయంతోనైనా లేదంటే మీ దగ్గర ఏదైనా టూల్ ఉంటే ఆ టూల్తోనైనా సరే దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి. సో ఇది టర్న్ చేసేసిన తర్వాత నేను ఎలాస్టిక్ అనేది 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మీ వాచ్ సైజ్ ఎంతైతే ఉంటుందో అంత మీరు తీసుకోవచ్చు. సో తీసుకుని ఈ ఎలాస్టిక్ని ఈ టర్న్ చేసిన ఫ్యాబ్రిక్ లోపలికి ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత దానిపైన ఒక స్టిచ్ అనేది ఫస్ట్ వేసుకోండి, ఎందుకంటే ఎలాస్టిక్ అనేది బయటకు వచ్చేయకుండా ఉంటుంది. ముందు ఒక స్టిచ్ అనేది వేసుకోండి. దీన్ని కూడా ఏదైనా టూల్ సహాయంతో బయటికి తీసుకురావచ్చు, లేదంటే ఎలాస్టిక్ స్టిఫ్గానే ఉంటుంది కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసిన ఎలాస్టిక్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ సైడ్ కూడా ఎలాస్టిక్ బయటకు వచ్చిన తర్వాత బోత్ సైడ్స్ ఇలా మెషిన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఫైనల్గా ఈ విధంగా అయితే వస్తుందండి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్యాబ్రిక్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అంటే డైల్కి ఇలా ఆపోజిట్ సైడ్లో దాన్ని ఇన్సర్ట్ చేసి దాన్ని అక్కడ కొంచెం ఫోల్డ్ చేసి సూది దారంని యూజ్ చేసి ఇలా స్టిచ్ అయితే వేసుకోండి. కొంచెం స్టిచ్ అనేది కొంచెం గట్టిగా వేసుకోండి, ఎలాస్టిక్ అనేది బయటికి రాకుండా. సో బోత్ సైడ్స్ ఇలానే స్టిచ్ అనేది వేసేసుకోండి.
చూసారు కదా వాచ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిందో. 10 ఇయర్స్ బ్యాక్ వాచెస్లో అయితే అస్సలు లేవు. ఐ హోప్ ఈ వీడియో అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా షేర్ చేసేసేయండి. మీలో ఎవరైనా ఈ వాచెస్ని ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ స్మాల్ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. సబ్స్క్రైబర్ ఒకరు నన్ను అడిగారు, ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న మిషన్ యొక్క పెడల్ అనేది ఏ విధంగా ప్రెస్ చేస్తాను అని చెప్పేసి. సో ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్న మిషన్ వచ్చేసి ఉషా మార్వెలా అండి. దానికి ఎక్స్టెన్షన్ టేబుల్స్ అయితే ఏమి ఇవ్వరండి. ఒకవేళ టేబుల్ పైన పెట్టి కుట్టాలనుకునే వాళ్ళు ఫుట్తో ఆ పెడల్ని ప్రెస్ చేస్తారు. దీనికి టేబుల్ ఏమీ లేదు కాబట్టి నేనైతే కింద పెట్టే స్టిచ్ చేస్తానండి. కాబట్టి పెడల్ని నేను ఇలా లెగ్తో ప్రెస్ చేస్తానండి. ఐ హోప్ మీరు అడిగిన దానికి నేను కరెక్ట్ ఆన్సర్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఒకవేళ మీ డౌట్ కానీ క్లారిఫై అయినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.